హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. భోళా శంకరుడికి చాలా ఇష్టమైన మాసం ఏదైనా ఉంది అంటే కార్తీక మాసం. అలాగే కార్తీక మాసంలో ప్రీతికరమైన రోజు ఏమైనా ఉంది అంటే సోమవారం అనే చెప్పాలి. సోమవారానికి ప్రజలు కూడా ఎక్కువ ఆధ్యాత్మిక భావనతో ముడివేసుకొని ఆధ్యాత్మికంగా ఆ రోజంతా కూడా ఆ స్వామికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ గడుపుతుంటారు. అయితే సోమవారం పరమేశ్వరుడికి చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా కూడా ప్రజలంతా భావిస్తారు. అయితే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా అంటే సోమవారం అనే కాకుండా ఈ నెల రోజుల పాటు ఒక దీక్షగా వేకువజామునే చల్లటి నీళ్లతో స్నానమాచరించి దీపారాధనలు చేసుకొని ఆలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని అక్కడ కూడా దీపాలు వెలిగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే శివుడికి ప్రత్యేకించి అభిషేకాలు, బిల్వదళాలతో పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో మనం గమనిస్తే కనుక ఆధ్యాత్మిక భావంతో ఉంటాం కాబట్టి ప్రతి విషయం కూడా మనకి ఎంతో ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది. సో మనం గమనిస్తే కనుక ఈ మాసంలో మనం ఏ విషయాలు విన్నా చాలా సంతోషకరమైనవిగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టే అంశాలను కూడా మనం చాలా పాజిటివ్ వేలో థింక్ చేస్తాం. అంటే చుట్టూరా అంటే మనం చేసే ఆధ్యాత్మిక పూజలు, ఆధ్యాత్మిక విషయాలు వినడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనలో మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రవహిస్తూ ఉంటుందని చెప్పాలి. అయితే ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా, సోమవారం వింటే మరీ మంచిది, ఏ రోజైనా కూడా ఈ కథ వింటే చాలా మంచిదట. అంటే ఆ కథ ఏంటంటే పూర్వకాలంలో కర్కస అనే ఒక ఆవిడ ఉందన్నమాట. అంటే మహిళ ఉంది. అత్యంత కర్కశంగా ప్రవర్తించే ఆమెకు వేద పండితుడు మిత్రశర్మతో వివాహం జరుగుతుంది. అయితే పండితుడు అనగానే చాలా సాత్వికం, నెమ్మదిగా ఉంటారు. మిత్రశర్మ కూడా చాలా మంచి ప్రవర్తనతో ఉంటాడనమాట. అయితే కర్కస మాత్రం చాలా అంటే కర్కస పేరులోనే ఒక కర్కసత్వం అని ఉంటుంది కదా. సో దాంతో ఆవిడ ప్రవర్తనతో ఈ మిత్రశర్మని హింసిస్తూ ఉండేది. అయితే ఆమె చివరి రోజుల్లో మాత్రం చాలా భయంకరమైన వ్యాధితో పోరాడి ప్రాణాలు విడిచిందనమాట. అయితే ఆ పాపానికి ఫలితంగా మరో జన్మలో కుక్కగా జన్మించిందనమాట. అయితే కార్తీక మాసం అప్పుడు కూడా మాసాలు మారవు కదా. సో కార్తీక మాసంలో సోమవారం వచ్చింది. అయితే ఆ ఊరంతా కూడా ఉపవాసంతో ఉన్నారు. దాంతో ఈ కుక్కకి ఎక్కడా కూడా ఆహారం దొరకలేదు. మరి పగలంతా ఆ కుక్క కూడా వారితో పాటు ఊరి ప్రజలతో పాటు ఉపవాసం ఉంది. అయితే సూర్యాస్తమయం తర్వాత ఓ వేద పండితుడు ఉపవాసం విరమించేందుకు ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని ఏదో అంటే ఒక పక్షికో లేదంటే జంతువులకో పెట్టాలని చూస్తారు కదా, అలాగా ముందుగా స్వామిని తలుచుకొని ఒక ముద్ద అన్నాన్ని బయట పెడతాడనమాట. అయితే ఆకలితో ఉన్న కుక్క వచ్చి ఆ ఆహారాన్ని తింటుంది. తినగానే అది ఎంతో పరమ పవిత్రమైన ఒక వేద పండితుడు పెట్టిన అన్నం ముద్ద కాబట్టి ఆవిడికి గత జన్మ తాలూకా జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. అయితే అనుకోకుండా ఆ కుక్కకి మాటలు కూడా వస్తాయన్నమాట. అయితే తన పూర్వజన్మ గురించి ఆ వేద పండితుడికి చెప్తుంది. నేను ఇలా పుట్టాను, నేను ఇలాగా ఒక అంటే బ్రాహ్మణుడిని, సాత్వికంగా ఉండేవాడిని, పెళ్లి చేసుకున్నా కూడా అతన్ని నా ప్రవర్తనతో చాలా హింసలు పెట్టాను అని చెప్పేసి అతనికి అంటే ఆ వేద పండితుడికి మొత్తం తన గతమంతా కూడా గుర్తు చేస్తుంది, అంటే చెప్తుంది అనమాట. అయితే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అన్నం ముద్దను తినడం వల్ల ఆ పూర్వజన్మ గుర్తుకు వచ్చిందని చెప్పేసి వేద పండితుడు కూడా తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి దారిపోస్తాడు. అప్పుడు ఆ శునకం దేహాన్ని వదిలి అంటే అది కూడా చనిపోయి కైలాసానికి చేరుకుంటుంది. అలాగా కార్తీక సోమవార వ్రతాన్ని తెలిసో తెలియకో ఆచరిస్తే శివ సాయుధ్యం పొందుతారు. అంటే గత జన్మలో ఎన్ని పాపాలు చేసినా ఈ జన్మలో ఏ రకమైన జీవిగా జన్మించినా మనకి శివ సాయుధ్యం అనేది మనం చేసుకునే కర్మ ఫలితం వల్ల, అంటే అనుకోకుండా ఊరి ప్రజలతో పాటు ఈ కుక్క రూపంలో ఉన్న కర్కస కూడా ఉపవాసం ఉండి ఆ ఉపవాసాన్ని విరమించే ఒక వేద పండితుడి ఇచ్చిన అన్నం ముద్దను తినడంతో ఆవిడికి అంటే ఆ కుక్కకి మొత్తానికి గత జన్మంతా జ్ఞాపకం వచ్చి ఆ తర్వాత వేద పండితుడు తన వ్రత ఫలితాన్నంతా కూడా ఈ శునకానికి దారిపోయడంతో అది కూడా దేహం వదిలేసి శివ సాయుధ్యం పొందింది. ఇలాగా మొత్తానికి ఏదైనా ఆధ్యాత్మిక భావన అనేది మనల్ని శివుడికి దగ్గరగా ఉండేలాగా,
శివ సాయుధ్యాన్ని పొందేలాగా చేస్తుంది అని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ కథని ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా వింటే చాలా మంచి జరుగుతుంది అనేది మన పండితులు చెప్పారు. సో ఈ కథ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ కథ గురించి, ఈ వీడియో గురించి మీ కామెంట్స్ తెలియజేయండి. అలాగే ఒక్క లైక్ చేయండి, ఒక్క షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.